మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను విజయ్. చంద్రుడు అనగానే అందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి గ్రహంగా చంద్రుడిని మనం చూస్తాం. అయితే ఇప్పుడు అదే చంద్రుడు గ్రహణాన్ని పడితే నిజంగా ఇప్పుడు చంద్రగ్రహణం వల్ల సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ గ్రహణాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అని ఎందుకు పిలుస్తారు? దీనివల్ల మరీ ఇంకా ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు జ్యోతిష్య పండితులు కేవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం, పరమేశ్వర అర్పణం అండి. శాస్త్రి గారు, కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే చాలామంది ముఖ్యంగా 5 రాసుల వారు భయపడిపోతున్నారు. అందులో సింహరాశి, కర్కటక రాశి, ఇంకో 2-3 రాసులు. నిజంగా అంత ప్రతికూల ఫలితాలు ఉంటాయంటారా? నిజంగా అంత భయపడాల్సినటువంటి అవసరం ఉందంటారా? తప్పకుండా. మహాదేవ చరణో మనసా స్మరామి, మహాదేవ చరణో శిరసా నమామి. వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మొట్టమొదటగా మన ఈ కార్యక్రమాన్ని వీక్షణ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున భగవంతుడి యొక్క అనుగ్రహాలు ఉండాలని కోరుకుంటూ, మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్నకి అంత భయపడవలసిన పని లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. 3వ తారీఖు అనగా నేటి సాయంకాలం కూడా మనకు ఏర్పడుతున్నటువంటి గ్రహణము వాస్తవానికి ఈ పాక్షిక ఏదైతే మనకు చంద్రగ్రహణం ఉంటుందో అది మనకు చీకటి పడ్డ తర్వాతనో లేదా రాత్రి కాలంలోనో తెల్లవారుజామున వస్తే కొంత భయపడవలసిన అవసరం అయితే మనకు ఉంటుంది. కాకపోతే ఇది సూర్యుడు ఉండగానే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు ఉండగా ఏర్పడినటువంటి సూర్యగ్రహణానికి అంటే ఏదైనా తెల్లవారుజామున లాస్ట్ ఒక 10 నిమిషాలు అలా ఏర్పడ్డ వాడికి అంతా భయపడవలసిన పని లేదు. మనకు సహజంగా ఈరోజు మధ్యాహ్నం 3:15-16 నిమిషాల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ గ్రహణము సాయంకాలం 6:47 నిమిషాల వరకు, అంటే ఒక 3 నిమిషాల డేట్గా 6:50 వరకు ఈ యొక్క గ్రహణం యొక్క సమయంగా మనం చెప్పడం వర్ణించాం. కానీ ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మన ఇండియాలో భారతదేశంలో లాస్ట్ ఒక 20-35 నిమిషాలు మాత్రమే మనకు ఈ యొక్క గ్రహణం యొక్క వాతావరణం మనకు ఉంటుంది. కాబట్టి ఇదంతా భయపడవలసిన పని. ముఖ్యంగా ఏ రాశి వారికి గ్రహణాల ఎఫెక్ట్ల వల్ల దేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి లేదా రాష్ట్ర నాయకులకి వాటి మీద పరిపాలించే వారి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. కానీ అలాగే ఈ జాతకాలు, వ్యక్తిగత జాతకాలు ఒకవేళ కనుక ఇక్కడ మరో విషయాన్ని మనం ప్రస్తావించదలుచుకుంటే, వ్యక్తిగత జాతకంలో కేతువు బాగోలేనప్పుడు, చంద్రుడు బాగోలేనప్పుడు, కేతువు చంద్రుడు కలిపి జాతకంలో ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు గనక సింహరాశి వారు అయ్యి ఉంటే కనుక ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాళ్ళ జాతకంలో ఇబ్బందులు ఉన్నమాట వస్తుంది. కాకపోతే మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక పరిహారం, ఒక జలుబు జ్వరమో వచ్చింది వెంటనే ఒక మెడిసిన్ వేసుకుంటాం, లేదా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిహారాన్ని మనం చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే జాతకంలో అంత భయపడిపోయి ఎప్పుడైతే మనం భయపడుతుంటామో లేదా మనము ఆ రకంగా ఆలోచన చేస్తుంటామో ఇంకా మనకు ప్రతికూల వాతావరణం ఎక్కువ అవుతుంది. కాబట్టి భయపడవలసిన పని లేదు. వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అనేక దాంట్లో చెప్పి ఉన్నాము, దీంట్లో కూడా మనం చెప్పబోతున్నాము. ఆ ప్రకారంగా చేసుకుంటే కొంతమేర వారికి కూడా మంచి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు గ్రహణానికి సంబంధించినటువంటి ముందు, గ్రహణానికి సంబంధించినటువంటి ఆ సమయం కొనసాగే టైంలో, గ్రహణం వీడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు చేస్తే మంచిదంటారు? మొట్టమొదటగా 3/3/2026 మంగళవారం ఈరోజు సాయంకాలం పూట 3:16 నుంచి ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడ్డప్పుడు సహజంగా మనకు కనిపించేటువంటి గ్రహణం 10 నిమిషాలైనా గ్రహణ శూల, గ్రహణ వేద, గ్రహణ మోక్షము ఈ 3 మనం పాటించి ఉండాలి. అంటే ఎవరైనా సాధకులు, మంత్ర అనుష్ఠానాలు ఉన్నవారు కనుక మధ్యాహ్నం పలహారం చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర మంచి కంటే కూడా చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. చెడును వాళ్ళు తొందరగా తీసుకుంటారు. ప్రతి దాంట్లో మనకు ఋషులు వాళ్ళు ఎంతో శ్రద్ధగా వారు అవపోతన బట్టి ఉన్నారు. 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలురకి, 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకి, అలాగే గర్భిణీ స్త్రీలకి, అలాగే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మధుమేహమో లేదా బీపీనో ఇంకేదో అలాంటి వారి బాధపడే వారికి, టాబ్లెట్లు వేసుకుంది జీవన గమనం గడవదు అనుకున్న వారికి ఎలాంటి నియమాలు ఉండవు. వారు
2 గంటల వరకు లేదా 2:30 వరకు, 2 గంటల వరకు అయితే 12 మంచి వాళ్ళంతా కూడా 11:30, 12, 2 లోపు భోజనం పలహారమో, భోజనమో, పండ్లో, పాలో వాళ్ళ అవకాశాన్ని బట్టి, వారి శరీరాన్ని బట్టి వాళ్ళు తీసుకోవటం మేలు. అంటే మనకి గ్రహణానికి ఒక 6 గంటల ముందు నుంచి ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. ఎందుకంటే గ్రహణం ఉన్నప్పుడు కడుపులో సాధ్యమైనంత వరకు ఏమీ ఉండకుండా ఉండుట మేలు. అలాగే టీ, కాఫీ లాదులు ఏదైనా ఉంటే గనక అది కూడా 2:30 వరకు ఆ కార్యక్రమాన్ని కూడా ముగింపు చేసుకొని, ముఖ్యంగా 3:15 నుంచి 7 గంటల వరకు ఏమీ తినకుండా, ఏమీ చేయకుండా ఉంటే చాలా వరకు మేలుగా. ఆ సమయంలో దూర ప్రయాణాలు చేయకపోవడము, గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం నిద్రపోయే ప్రయత్నం చేయటము, అలాగే సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశుల వారు కానీ, లేదంటే వీరందరూ కూడా మంత్రానుష్ఠానాన్ని స్మరించుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, లేదా శ్రీమాత్రే నమః, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకుంటూ భగవత్ సన్నిధిలో కలపడం చాలా వరకు శ్రేయస్కరము. ఎందుచేతనంటే మనము మామూలు రోజుల్లో అనేక మార్లు లలితా పారాయణం చెయ్యాలి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాల్ని గనక మనం స్మరణ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, లక్ష రెట్ల ఫలితం ఉంటుందో. గ్రహణ సమయంలో, గ్రహణం అంటే మనకు మైలతో సమానం. ఇంట్లో ఒక పార్థివ దేహం ఉన్నప్పుడు, లేదా ఇంట్లో ఎవరైనా వృథాశౌచం జరిగినప్పుడు మనం ఎంతగా మైల నియమాలు పాటిస్తున్నామో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యం. గ్రహణం కూడా అంతే. మనం ఎలాగైతే ఇల్లంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని, దేవతా మందిరాలు శుభ్రపరచుకొని, ఆ నిత్య దేవతార్చనలు శుభ్రంగా తుడుచుకొని, దేవుడికి బొట్టు పెట్టుకొని, సాయంత్రం 7 తర్వాత ఇల్లు అడుక్కొని, ఇంత దేవుడికి పులిహోరో, పాయసమో, దద్దోజనమో మనకు చేతనైంది ఏం లేకపోతే అన్నం, కూర, పప్పు ఇంత మనకి ఏది చేతనైతే ఏదో పండో ఫలము దేవుడిని నివేద్యం పెడితే ఆ సమయంలో మనకు విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఇలా కూడా చేతకాని వారు ఆ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానం చేసుకొని దేవతా నామ స్మరణ చేయడం వల్ల మన ప్రారబ్ధ కర్మను తప్పించడమే కాకుండా వాటి వల్ల మనకు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఓకే గురుగారు. సో అలాగే చాలామంది గ్రహణం తర్వాత కొన్ని రోజులు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 3 నెలలని కొంతమంది, 40 రోజులని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తారు. సో ఇందులో ఏది కరెక్ట్? గ్రహణ ప్రభావం అంటే మరలా మనకి ఇప్పట్లో గ్రహణాలు లేవు 2025 దాకా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము జనరల్‌గా మాట్లాడుకుంటే 3 నెలలు, 6 నెలలు అని కాదు. ఒక గ్రహణం ఏర్పడ్డ తర్వాత మరొక గ్రహణం ప్రవేశించేంత సేపు ఈ గ్రహణం యొక్క ప్రతికూల ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఒక నాయకుడు లేదా ఒక సీట్‌లో ఒక 5 సంవత్సరాల టర్మ్ అయిన తర్వాత మరలా ఎలక్షన్స్ జరిగి తిరిగి ఆ స్థానంలో కొత్త వారిని నియమించేదాకా ఆ పదవిని ఎలాగైతే అధికారులో లేకపోతే వాళ్ళే ధర్మాన్ని పరిపాలిస్తుంటారో ఈ గ్రహణం యొక్క ప్రభావము పౌర్ణమికి ఏర్పడ్డది కాబట్టి మరలా పౌర్ణమి వచ్చేదాకా. ఎందుకంటే ఈరోజు గ్రహణం ఏర్పడబోయే టైంకి గ్రహణ విడుపు స్థాన సమయానికి పౌర్ణమి వెళ్ళిపోతుంది కాబట్టి మరలా పౌర్ణమి దాకా నెల రోజుల పాటు కొంత ఈ ప్రభావం ఉంటూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశుల వారు, మీరు చెప్పినట్టుగా రాశుల వారు కూడా ఆ పరిహారాలు చేసుకొని రేపు పొద్దున శివాలయంలోకి వెళ్ళి శివుడికి ఉలవలు శివాభిషేకం చేయించుకొని అక్కడ ఉండేటువంటి అర్చకులకో ఎవరికో ఒకరికి ఉలవలు, బియ్యము, అలాగే కేతు పడిగ, చిన్న నాగబడిగ, వస్త్రము ఇవి కట్టి అర్చన చేయించుకొని గ్రహణ దోష నివృత్త్యర్థం అని చెప్పి సంకల్పం చేయించుకొని వాళ్ళు కనుక ఆ ప్రకారంగా పరిహారం చేసుకుంటే ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఉండదు. పరిహారం చేసుకోవడం వరకు చాలా వరకు శ్రేయస్కరం అండి. ఓకే గురుగారు, మరొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల రాబోయేటువంటి కొన్ని రోజుల తర్వాత ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయో కూడా మీరు చెప్పారు. అయితే ఈ పరిహారాలు చేసుకున్న వారికి కూడా దీని ప్రభావం పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉండదంటారా మీరు చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకుంటే? డెఫినెట్‌గా అండి. మనం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభ సమయంలోనే ఒక మాట చెప్పుకున్నాం. ఎప్పుడైతే జాతకంలో కేతుగ్రస్త చంద్రోదయం అవుతుంది కాబట్టి జాతకంలో అంటే దీన్ని కొట్టిపడేసే వాళ్ళు కొట్టిపడేస్తుంటారు. ఎవరి నమ్మకాలు వారివి. ఇప్పుడు వాస్తవానికి నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తుంటా. ఈ రోడ్డు బాలేదురా, రోడ్డు క్లోజ్ అయింది, లేదా రోడ్డంతా దారిలో ముళ్ళులున్నాయి, లేదా దారంతా కూడా మనకు బురద ఉంది, లేదా ఇంకేదో ఉంది అని చెప్తారు. ఈ రోడ్‌లో వెళ్ళొద్దంటాం.
లేదు నేను వెళ్తా అంటే చెప్పులు వేసుకొని వెళ్ళిరా అంటాం. లేదు అంటే రోడ్డు వద్దంటాం. అయినా నేను వెళ్తాను అన్నారనుకోండి, వాడి కర్మాన్ని వదిలేస్తాం. అలాగే సనాతన సాంప్రదాయంలో పరిహారం చేసుకోవడం వలన వాటి నుండి కొంత ఉపశమనం ఉంటుంది. కొంత ఏంటండి 90% ఉపశమనం ఉంటుంది. ఓకే. ఓకే. అయినా గురుగారు అలాగే అందరికి గూడా ఒక మెయిన్ ఒక ఇష్యూ అయితే రైజ్ అవుతుంది. ఇవాళ పౌర్ణమి, హోలీ మన భారతదేశం అంతా కూడా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకునేటువంటి రోజు హోలీ. ఈ హోలీ రోజునే, పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం రావడం అనేది చాలామంది కూడా ఒక రకరకాలుగా అందరు కూడా అభిప్రాయాలు ఉన్నాయి. అయితే హోలీ అనేటువంటి పండుగని ఈరోజు జరుపుకోవచ్చా లేదా? అలాగే కొంతమంది ఈరోజు అసలు జరుపుకోకూడదు, గ్రహణం అయిన తర్వాత రేపటి రోజున బుధవారం రోజున ఈ పండుగను జరుపుకోవాలి అని అంటున్నారు. నేను నిజం చెప్పనా? అబద్ధం చెప్పను. నిజమే చెప్పండి. అదే సత్యం. ఇప్పుడు మనం ఇంట్లో దేవతార్చనలు కానీ, లేదా ఇంట్లో పూజా పునస్కారాలు కానీ, హోలీ పౌర్ణమి అన్నారు కాబట్టికి పౌర్ణమి గడియల్లో దాన్ని విశేషంగా చేసుకోవాలి. అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 వరకు హోలీకి సంబంధించిన హోలీ పౌర్ణమి మనకు ఋషులు ఇలాంటి సందేహాలు మనలాంటి వాళ్ళకి వస్తాయని దాంట్లోనే మనకు తిథి కూడా మెన్షన్ చేసేసారు. కొన్ని పండుగ నరక చతుర్దశి ఉన్న రోజే, ధనత్రయోదశి. కాబట్టి పౌర్ణమి కాబట్టి ఈ రోజు పౌర్ణమి ఈ రోజు మధ్యాహ్నం వరకే జరుపుకోవాలి. ఇది ఉత్సవం కాబట్టి సరే ఈ రోజు జరుపుకోలేని వారు రేపటి జరుపుకోవడం. కానీ శాస్త్ర ప్రమాణంలో ఇవాళే జరుపుకోవడం అనేక మంది జరుపుకున్నారు. అనేక ప్రాంతాల వారందరూ కూడా ఈ రోజే జరుపుకున్నారు. ఈ రోజు జరుపుకోవడం వల్ల చాలా విశేషమైనది, మంచిది కూడా ఈ రోజు చేయటం వల్ల. కానీ చాలామంది కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు, సో హోలీ అంటే సంబరాలు, రంగులు, ఇలా నీళ్లు రకరకాలుగా ఒక పెద్ద ఉత్సవంలా చేస్తారు. పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అలాంటి వారు దాన్ని రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో అది చేసుకోవడం వల్ల శాస్త్రం ఏం చెప్తుంది? మంచిదంటారా, లేదంటే అది కూడా దానివల్ల ఏమైనా చెడు ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందంటారా మరుసటి రోజు మీరే జరుపుకోవడం? చెప్పారు. లేదు మీరే ప్రశ్న సమాధానం. ఉత్సవం అన్నారు. ఉత్సవాన్ని ఎప్పుడైనా చేసుకో. ఇప్పుడు మనం సహజంగా మీకు ఒక మాట చెప్తానండి. నేను ఒక పురోహితుడిగా, ఒక జ్యోతిష పండితుడిగా, ఒక పురోహితుడిగా నేను చెప్పదలుచుకుంది అంటే, మనకు వివాహ ముహూర్తం అని నిర్ణయిస్తాం సహజంగా. ఆ టైంలో జీలకర్ర బెల్లం పెడతాం. దానికి ముందు 4 రోజుల నుంచి పెళ్లి కొడుకుని చేయడం, బాబాయిలు పిన్నిలు పెళ్లి కొడుకుని చేయడం. ఉత్సవం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది అది ఉత్సవానికి వారం రోజులు వారోత్సవాలైనా చేసుకోవచ్చు, వారోత్సవాలు, పక్షోత్సవాలు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఉత్సవానికి సంబంధం లేదండి. దానివల్ల అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తే మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. శాస్త్రం అదే ప్రకారం కదా. చేసుకోవాలి, పండుగ చేసుకోవాలనుకుంటే మాత్రం 12 గంటల లోపల మాత్రమే పూర్తి చేసుకోవడం మంచిదంట. దాని అర్థం ఇవాళ హోలీ పౌర్ణమి కాబట్టి 12 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు చేసుకోవడం శ్రేయస్కరము. ఒకవేళ ఈ రోజు కుదరని వారు రేపు చేసుకోవడం వల్ల కూడా దోషం అయితే ఏమీ లేదు. రేపు చేయడం కూడా శ్రేయస్కరమే. ఇవన్నీ ఉత్సవాలు, వేడుకలు, ఆచారాలు, ప్రాంతీయాలు, వాటికి ఒక అనుసరించి అక్కడ నిన్న మన దగ్గర తెలుగునాట హైదరాబాద్లో చాలా మంది నిన్న కామదానం చేశారు. కొంతమంది రేపు కామదానం చేసి ఎల్లుండి పండగ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఉత్సవాలని అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ మేళవింపుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. దానివల్ల ఏం దోషము రాదండి.